జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అల్లుడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సూర్య మనుషులతోటే షాపింగ్ మాల్కి బాంబులు వేసేలా చేద్దాం. మన ఫోన్ కాల్కి భయపడి డబ్బులిచ్చారా ఓకే, లేదంటే సూర్యనే ఫోన్ చేసిందని, తన మనుషులతోనే బాంబులు షాపింగ్ మాల్కి పంపించిందని ఆధారాలతో రుజువు చేద్దాం. అయితే డబ్బులొస్తాయి, లేదంటే సూర్యకాంతం అరెస్ట్ అయి జైలుకి పోతుంది. ఈ ప్లాన్ ఏదో బాగానే ఉందమ్మా. సూర్యకాంతం జైలుకి పోతే ఏదో కారణం చెప్పి మనం చేతి ఇంట్లో తిష్ట వేయచ్చు, తిన్నంత ఫుడ్ తినచ్చు. ఏమంటావల్లుడు? నీ ప్లాన్ బాగానే ఉంది గాని అది అమలు చేయడమే చూసుకోవాలి. మా అమ్మ అమలు చేస్తుందండి. ఇప్పటి వరకు చేసిందిగా. లేదల్లుడు, ఈసారి నా గురి తప్పదు. ఏంటి అలా చూస్తున్నారు? గతం గుర్తు చేసుకుంటున్నాను. నువ్వు ఇలా ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఎంతకాలం అయింది. ఆ రోజులే బాగున్నాయి కదా. అపార్థాలతోనూ, కోపాలతోనూ, మాట పట్టింపులతోనూ ఎవరికి వారుగా విడిపోయాం. లైఫ్లో మనకి కష్టాలు రావడం వల్ల మనకు మంచే జరిగింది అనుకుంటున్నా. మళ్ళీ నువ్వు ఇంటికొచ్చావు. కరెక్ట్గా చెప్పావురా చైతు. ఏనాడైతే ఈ మహాలక్ష్మి ఇంటి గడప దాటిందో అప్పటినుంచే మన కష్టాలు మొదలయ్యాయిరా. మనశ్శాంతి అనేది దూరం అయిపోయింది. మళ్ళీ దేవుడికి ఇంతకాలానికి మనమే దయ కలిగింది. ఈ మహాలక్ష్మి మళ్ళీ మన ఇంట్లో కొలువు తీరింది. మావయ్య, మీ ఆరోగ్యం బాగోలేదని, కాదు అంటే మీరు మరింత బాధపడతారు అని నేను బాధ్యతల్ని తలకెత్తుకున్నాను. కానీ నిజానికి ఈ బరువుని మోయటం నాకిష్టం లేదు. కాలం మనసులకు తగిలిన గాయాల్ని మారుస్తుంది అంటారు. కానీ ఇంతకాలం అయినా నీ మనసుకు తగిలిన గాయం ఎందుకు మాండడం లేదో అర్థం కావడం లేదమ్మా. గాయం అంత బలంగా తగిలింది మావయ్య. లేదు, జరిగిపోయిన దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఆ గాయానికి నువ్వే బలాన్ని ఇస్తున్నావు. వాళ్ళని చూడమ్మా, ఎంత ఆనందంగా కలిసి ఆడుకుంటున్నారు. మీ ఇద్దరు ఒకచోట ఉండబట్టే కదా, లేదంటే సొంత అక్క చెల్లెళ్ళు అయ్యుండి ఎవరికి వారు అన్నట్టుగా ఉంటుండేవారు. ఒకరేమో ఇక్కడ, ఇంకొకరేమో నీ దగ్గర. మీ బిడ్డలిద్దరూ అలా కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా అమ్మా? అక్క చెల్లెలిద్దరూ అలా కలిసి ఆడుకోవడం నీకు ఇష్టం లేదమ్మా? అక్క చెల్లెళ్ళ అంటే పూజ నా కూతురే మావయ్య.
అవును కదమ్మా, తను భవానీ కూతురు, పూజనేమో నువ్వు దత్తత తీసుకున్నావు. ఎవరైనా ఇద్దరు నీ కూతుర్లే కదా. పూజ ఉండు, వాటర్ తీసుకొస్తా. ఇద్దరు కౌలు పిల్లలు కదా, అందుకే దీనికి ఎక్కుళ్ళు వస్తుంటే దానికి కూడా వస్తున్నాయి అనుకుంటా. ఇదేంటి మావయ్య, పూజకి ఎక్కిళ్ళొస్తే తేజ కూడా వస్తున్నాయి. ఎక్కుళ్ళు అన్నాక ఒకరికి వస్తాయేంటమ్మా? ఇప్పుడు ఆవులెత్తుంది, నీకు వచ్చిన నాకు కూడా వస్తుంది. అది కూడా అంతే. ఆ బలిదానమ్మ నువ్వు. పూజ తాగు. ఎక్కిళ్ళాగా? ఓ తేజ, నువ్వు కూడా మంచినీళ్ళు తాగు, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. నాకెక్కిళ్ళు ఆగిపోయాయమ్మా. పూజకి ఎక్కిళ్ళొస్తే తేజకి ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి. పూజ నీళ్లు తాగితే పూజతో పాటు తేజకు కూడా ఎక్కిళ్ళు ఆగిపోయాయి. మావయ్య గారు కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని మళ్ళీ కవర్ చేసుకున్నారు. అంటే వీళ్ళిద్దరు కవల పిల్లలా? పూజ నా పెద్ద కూతురా? ఏంటమ్మా సూర్య ఆలోచిస్తున్నావు? అంటే ఎక్కుళ్ళు వెనక కూడా ఏదో పెద్ద కథ ఉందనుకుంటున్నావా? అలాంటిదే లేదమ్మా. ఇప్పటి వరకు పూజ విషయంలో తన తల్లిదండ్రులెవరూ క్లారిటీ రాలేదు. అసలు ఈ పూజ ఎవరో? ఇంట్లో ఒకరికొకరు తెలియకుండా ఒకరిని ట్రాక్ చేసి పూజ ఎవరో, పూజ తల్లిదండ్రులెవరో, మావయ్య గారు ఇద్దరిని అక్క చెల్లెళ్ళు అనటానికి కారణమేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.